ఏరియా హాస్పిటల్ ని పరిరక్షించాలని కోరుతూ రీలే దీక్షలు చేశాయి వివిధ కార్మిక సంఘాలు. సింగరేణి యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ రీలే నిరాహార దీక్షలో పాల్గొన్నాయి. సింగరేణి ఏరియా హాస్పిటల్ ని పూర్తి స్థాయిలో నడిపించాలని డిమాండ్ చేశాయి. వైద్యులు సిబ్బందిని నియమించాలని కోరారు. సింగరేణి అధికారులు ఎమ్మెల్యే గెడ్డం వినోద్ చొరవ తీసుకుని హాస్పిటల్ కి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. ఈ ధర్నాలో వివిధ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. సింగరేణి యాజమాన్యాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని జేఏసీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గత చాలా రోజుల నుండి జనరల్ మేనేజర్ గారికి విన్నవించడం జరిగింది. కావలసుకొని ఉద్దేశపూర్వకంగానే ఈ హాస్పిటల్ని మనుషులను తగ్గిస్తూ నిర్వీర్యం చేస్తున్నారు. బెల్లంపల్లి పట్టణంలో రిటైర్డ్ కార్మికులతో సహా హాస్పిటల్ 1, 2 శాంతిగాని డిపార్ట్మెంట్ అన్ని కలుసుకుంటే సుమారు 8 నుండి 9 వేల మంది కార్మికులు ఉన్న కుటుంబాల్లో ఉన్న వారు ఇక్కడ మెడిసిన్ తీసుకుంటారు. కాబట్టి దశల వారి ఉద్యమాలలో మహిళల మీద నల్ల బ్యాడీలు పెట్టడం జరిగింది. అలాగే జిఎంఆర్స్ ముట్టడి చేసినా కూడా మరి అధికారులలో చలనం లేదు. కాబట్టి మరి జేఏసీ అందరూ కూడి అన్ని సంఘాలు కూడి దీని ఉద్యమాన్ని ముందుకు తీసుకున్న సంకల్పంతో ఈరోజు ఒక్కరోజు రిలే నిరాదీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రిలే నిరాదీక్షలో కూడా ఇటు యాజమాన్యం స్పందించి దీన్ని కొనసాగించడం కోసం నిర్ణయం తీసుకోకపోతే ఇటు విషయం ఇక్కడున్న స్థానికున్న ఎమ్మెల్యే ఎంపీ గారి కూడా తీసుకుపోతాం. వారైనా స్పందించి అన్ని యూనియన్లు, పార్టీలు, ప్రజలు, కార్మికులందరూ కలిసి ఈ హాస్పిటల్ సాధించుకునే వాళ్ళకి ఏ ఉద్యమం జరిగినా అందరూ ఇలా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ని